తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన వాక్య భాగంగా ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదువుకున్నాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగల వానికి మిక్కిలి భయపడుడి. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ వాక్యాలను తెలియజేస్తున్నారు. ఏమని అంటే, దేహమును చంపువానికి భయపడకుడి అంటున్నాడు. దేహమును ఎవరు చంపుతారు అంటే, దుష్టాత్ముడు మన దేహం మీద దాడి చేస్తూ ఉంటాడు, మనకి వ్యాధులు పుట్టిస్తూ ఉంటాడు, మనకి అనారోగ్యం కలుగు చేస్తూ ఉంటాడు. వాడికి మనం వెరవకూడదు అంటున్నాడు దేవుడు, వాడికి భయపడకుడి అంటున్నాడు దేవుడు. దేహాన్ని మాత్రమే వాడు చంపగలుగుతాడు, వాడు ఏం చేయలేడు. కానీ దేహాన్ని కూడా, మన ప్రాణం తీసే అధికారం వాడికి లేదు. దేహాన్ని కృషింపజేస్తాడేమో, కానీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆశ్రయించినప్పుడు వాడి నుండి మన దేహాన్ని కూడా కాపాడుకునే శక్తి మనకు అనుగ్రహిస్తాడు. మన పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన యోబును చూస్తున్నాం. మనం యోబుని దేహమంతటినీ పాడు చేశాడు ఆ దుష్టుడు, ఆ సాతానుడు వచ్చి శోధించాడు. దేహమంతా భయంకరమైన వ్యాధితో దేహాన్ని పాడు చేశాడు. అయినా కానీ ఆయన చెల్లించలేదు, ఆయన దానికి భయపడలేదు, ఆ దుష్టుడికి భయపడలేదు. ఆయన నమ్ముకున్న తండ్రి మీదే ఆయన ఆధారపడ్డాడు. నా తండ్రి నా విమోచకుడు అంటున్నాడు, నన్ను విమోచిస్తాడు అంటున్నాడు. కాబట్టి మనం కూడా ఈ మన శరీరాన్ని బాధించే దుష్టాత్మలకు మనమేం భయపడకూడదు. మనకి వ్యాధులు కలుగు చేసే దుష్టాత్మలకు భయపడకూడదు. మనకి రోగాలను కలుగు చేసే దుష్టాత్మలకు మనం భయపడకూడదు. ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో, పరిశుద్ధ గ్రంథంలో కూడా రాజులు హిజ్కియా దేవుణ్ణి ఆశ్రయించాడు వ్యాధితో ఉన్నప్పుడు. యోబు భక్తుడు దేవుణ్ణే చూస్తూ గడిపాడు. అలాగే యేసయ్య కూడా ఒక ఉపమానం చెప్తున్నాడు. ధనవంతుడు లాజరు ఉపమానం చెప్తూ, లాజరు కురుపులతో పుండ్లతో ఎంత బాధపడ్డాని తన పరిశుద్ధతను పోగొట్టుకున్నట్టు, ఆయన మరణించిన తర్వాత అబ్రహాం నృభువున ఆనుకున్నట్లుగా మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. ధనవంతుడు అన్నాడు, దేవుడిని ఆశ్రయించిన వాడు తన శరీరాన్ని, ఈ లోక సంబంధమైన వాటిని నమ్ముకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుని నరకాగ్ని పాలైనట్లుగా యేసయ్య మనకు ఉపమానంగా చెప్పడం మన వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి మన దేహాన్ని చంపువానికి మనం భయపడొద్దని ఖండితంగా యేసయ్య చెప్తున్నారు. ఇక్కడ మనము మన శరీరాన్ని బాధించే వాటి కోసం మనం ప్రార్థన చేయాలి. మన జయముతో ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదివాం కదా, ఆత్మ ఖడ్గం, వాక్యం అనే ఆత్మ ఖడ్గం పట్టుకున్నప్పుడు మన వద్ద నుండి వాడు పారిపోతాడు. మన శరీరాల మీద కలుగు చేసిన రోగాలను కూడా వాడు ఏమీ చేయలేడు. ఆ రోగాల వల్ల మనం బాధించబడం, ఎందుకంటే మనం ఆత్మ ఖడ్గం పట్టుకున్నాం. వాడు రోగాలు కలుగు చేసినా కానీ దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఆయన మీద ఆనుకున్నప్పుడు యోబుని ఎట్లా పూర్ణమైన ఆశీర్వాదాలతో నింపాడు, మనల్ని కూడా అదే ఆశీర్వాదాలతో నింపే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆత్మను శరీరమును కూడా నరకాగ్ని పాలు చేసేవానికి భయపడుడి అంటున్నాడు. ఆత్మను శరీరము కూడా నశింపచేయగల వానికి, నరకములో నశింపచేయగల వానికి భయపడుడి అంటున్నాడు. మనం దేవునికి భయపడాలి, మనము దేవునికి అర్పణగా అర్పించుకోవాలి. ఆత్మ దీపమును వెలుగుచుండనీయుడి అని సెలవిచ్చిన రీతిగా మన ఆత్మలో ఆయన వాక్యమును వెలిగింపచేసుకుంటూ ఉండాలి, ధ్యానింపచేసుకుంటూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. శరీరమును ఆత్మను కూడా నశింపచేయడానికి భయపడాలి. మనం దుష్టునికి భయపడక్కర్లే. మనం శరీరమును ఆత్మను కూడా నశింపచేయగలవా దేవునికి భయపడి మన శరీరాత్మలను ఆయనకు అప్పజెప్పుకొని విజయంతో మనము ఊరేగింపబడినట్లుగా ఆయన కృపను వేడుకుందాం. ఆయన కృపలో మనం వర్ధిల్లుదాం, ఆయన కృపలో మనం కాపాడబడదాం, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఆయన రాజ్యవారసులుగా చేయబడదాం. వినుచున్న మీరందరూ దేవుడు అట్టి కృపను మీకు అనుగ్రహించాలని మా ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా రక్షకుడా, మా విమోచకుడా, మీకు స్తోత్రములు ప్రభువా. ఆత్మదేవా స్తోత్రములు. ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు. శరీరమునే నశింపచేయవానికి భయపడకుడు గాని శరీరమును ఆత్మను కూడా నశింపచేయవానికి భయపడుడి అని, నరకంలో పడవేయవానికి భయపడుడి అని సెలవిచ్చిన దేవా మీకు వందనాలు. మీకే భయపడి ప్రభువా, మిమ్మనే హత్తుకొని, మిమ్మనే నా తండ్రి బిడ్డలందరూ సేవించి, మిమ్మనే మా ప్రభు ఆధారం చేసుకుని, ఈ లోక సంబంధమైన దుష్టుడు ఏ సమస్య పెడుతున్నప్పటికీ వాటన్నిటి నుండి వారు విడుదల పొంది ప్రభువా జయోత్సాహంతోనైనా మా ప్రభు మిమ్మల్ని ఊరేగించే భాగ్యం వారికి కలుగచేయండి.
దేవానైనా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. నైనా తండ్రి, ఆధారం చేసుకునే వారి సమస్యలన్నిటిని తొలగించుకునే భాగ్యం బిడ్డలకు దయచేయండి ప్రభు. మేము మా ప్రార్థనలోనైనా వీరిని అనుదినము ఎత్తిపడుతున్నాం. మా ప్రార్థనలు ఆలకించండి. బిడ్డలందరినీ రక్షించండి, బిడ్డలందరినీ కాపాడండి. ప్రార్థన కోరిన బిడ్డలను కాపాడండి. వారి అవసరాల కోసం తెలియజేసిన బిడ్డలను కాపాడండి, అవసరం తీర్చండి. నైనా కుటుంబాలుగా రక్షణలో ఎదుగుతూ ప్రభు, నైనా శరీరమును ఆత్మను కూడా నశింపచేయడానికి భయపడి అయ్యా నైనా మేము మా వారి ఆత్మ దీపములను వెలిగించుకుంటూ మీ రాకడ కొరకు కనిపెట్టే బిడ్డలుగా సిద్ధపడి ఉండడానికి కృప చూపు దేవుడవని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులను మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.